హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ జై హో భారత్ యాత్ర ఫర్ భారత్ యాత్ర ఫర్ విశ్వం. వెల్కమ్ 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 గ్రాండ్ వెల్కమ్. ఎందుకు గురుగారు మొత్తం సూటు బూట వేసుకొని చక్కగా కూర్చున్నారు అనుకుంటే ఏం లేదండి, మనము ఈ 2024 కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి న్యూ ఇయర్ వస్తుంది. అయితే మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మనకు ఉగాది రోజే న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం అంటాం. అయితే ప్రపంచవ్యాప్తంగా 2024 జనవరి 1కి హ్యాపీ న్యూ ఇయర్ అని అంటారు కదా. మీరు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని కామెంట్ చేయండి. గోల్డెన్ టైం స్టార్ట్ అనండి, అనండి, వినండి, కనండి, అనుభవించండి, అనుభవించు రాజా. ఎస్, నేను అంటున్నాను, వింటున్నాను, కంటున్నాను, అనుభవిస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే కొంచెం ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఉంటుంది. అంటే చేస్తా అవుతుందా రాదా అని ఒకటి ఉంటుంది కాబట్టి ఇన్ఫీరియర్ కాంప్లెక్స్. ఇంకోటి ఏమో సుపీరియర్ కాంప్లెక్స్, గీడేంది నాకు చెప్పేది బోసి అని ఇంకోటి ఉంటుంది. ఈ రెండు క్యారెక్టర్ వల్ల లాభం ఏమి ఉండదు. నేను చిన్నోన్నో పెద్దోన్నో నామాలు ఉన్నాయో లేవో అవన్నీ పక్కన పెట్టు, నేను చెప్పే దాంట్లో ఫ్యాక్ట్ ఉంటే మాత్రం పాటించు. ఎందుకంటే 23 సంవత్సరాల క్రితం నిత్యాగ్నిహోత్రం చేయాలి అనే విషయం గిట్ల యూట్యూబ్లో వచ్చి చెప్పలేదు. అసలు యూట్యూబ్ స్టార్ట్ అయిందే 2005లో. నేను 2000 సంవత్సరాల నుంచి దాదాపుగా 97 అనుకోండి, 97 అంత కంటిన్యూ చేయలేదు. కానీ 2000 సంవత్సరాల నుంచి ఇప్పుడు 2023 ఈ డిసెంబరు ఇప్పుడు 15వ తారీఖు రోజు చేస్తున్నాం ఈ వీడియో. గత 23 సంవత్సరాలుగా అద్భుతమైన అనుభవాలు కలిగి ఉన్నాయి. అయితే 2015 నుంచి నేను డబ్బు మీద ఫోకస్ చేసినా కాబట్టి డబ్బు వచ్చింది. అప్పుడు అంతకుముందు అగ్నిహోత్రం చేసినప్పుడు నేను జ్ఞానం మీద, సాధన మీద, నేర్చుకోవాలనే విద్యల మీద నేర్చుకోవాలి, అప్పుడు అవే వచ్చినాయి. ఈ అగ్నిహోత్రం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఫస్టే, ఎందుకంటే ఇప్పుడున్న కలియుగంలో ప్రతి మానవుడు స్త్రీ అయినా పురుషులైనా అది చేస్తే ఏం లాభం, లాభం బాగా అడుగుతారు ఫస్ట్. అది చేస్తే ఏం రెమెడీ, మాకు ఏం జరుగుతుంది, ఫస్ట్ లాభం ఏంటిదంటే ఈ అగ్నిహోత్రం అనేది కల్పవృక్షం, కామధేనువు, అక్షయ పాత్ర. అదొకటే కాదు, ఒంటికి యోగం ఇంటికి యాగం అంటాను నేను. ఇది టైటిల్ మనదే, ఒంటికి యోగం ఇంటికి. చాలామంది యోగా గురువులు యోగా చేస్తారు కానీ అగ్నిహోత్రం చేయరు. చాలామంది ఆర్య సమాజులు కానీ అగ్నిహోత్రం చేసేవాళ్ళు కానీ చాలామంది అగ్నిహోత్రం చేస్తారు కానీ యోగా చేయరు. యోగా చేయడం వల్ల ఒంటికి మంచి ఆరోగ్యం వస్తుంది. యాగం చేయడం వల్ల మొత్తం ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యం, ఐశ్వర్యం వస్తుంది. సో అందుకోసమే నిత్యాగ్నిహోత్రం అనేది రోజు అంత పెద్ద పెద్ద యజ్ఞాలు చేయలేం మనం. ఇది సూక్ష్మంలో మోక్షం. చిన్న పాత్ర ఉంటుంది, మనం ఎక్కడికి వెళ్ళినా, ఢిల్లీకి వెళ్ళినా, గల్లీకి వెళ్ళినా తీసుకెళ్ళచ్చు. తర్వాత స్వీట్ అండ్ షార్ట్ 10 నిమిషాల్లో అయిపోతుంది. సో రోజు ప్రతినిత్యం నిత్యాగ్నిహోత్రం చేయడం అంటే 4 వేదాలకు సమానం. దీంట్లో సుత్తి లేదు, సోది లేదు, అనుభవించాను నేను. ఇది మీకు ఎప్పటికీ ఈ మధ్యకాలంలో మీరు అగ్నిహోత్రం గురించి బాగా తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో అందుకోసమే వీటి గురించి చాలా చాలా వివరంగా ఉన్నాయి అగ్నిహోత్రం లిటరేచర్స్ కానీ. ఇంకా మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. ఇది దాదాపుగా 2007లో పేరూరు అంటే మహబూబ్ నగర్ జిల్లా దేవద్రకద్ర మండలం కౌకుంట్ల రైల్వే స్టేషన్ దగ్గర పేరూరు అనే ఊరుంది. అక్కడ నేను 2006 డిసెంబర్ 29వ తారీఖు అక్కడికి వెళ్ళాము, మహబూబ్నగర్ జిల్లాలో. అక్కడ యోగా క్యాంపులు నిర్వహిస్తూ నేను ప్రతి ఆదివారం బ్రహ్మోపదేశాలు ఇస్తూ ఉంటాను. అప్పుడు అగ్నిహోత్రంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అవతార రూపంలో వచ్చాడు అగ్నిహోత్రంలో. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిప్పు లాంటి నిజం. ఇది అయిపోయింది. తర్వాత దాంట్లో అగ్నిహోత్రంలో షిరిడి సాయి అవతారం కూడా వచ్చింది. ఇట్లా ఓంకార స్వరూపము, నటేశ్వరుడు, నెమలి, ఏనుగు అన్ని అవతారాలు వచ్చాయి. ఇవి చాలా రోజుల క్రితం ఇక్కడ రాసి కూడా పెట్టాను అన్నమాట. ఏమేమి ఈ డేట్తో సహా ఇవన్నీ రాసి పెట్టాను ఇక్కడ. సో ఇదిగో రాసి పెట్టాము ఇక్కడ. ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఇదిగో ఈ అగ్నిహోత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన శ్రీ గజానన్ మహారాజు గారు. ఈ శ్రీ గజానన్ మహారాజు గారు పక్కనే ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క కాళ్ళ మీద కాలేసుకొని మురళీకృష్ణులాగా ఇక్కడ ఉన్నారు. సో సేమ్ టు సేమ్ పొజిషన్ ఇక్కడ రావడం జరిగింది. అయితే మీరు అనుకుంటారు కొందరు సుత్తి సోది అనుకోండి, ఇదేమో గ్రాఫిక్స్ కాదండి, ఇది ఒరిజినల్ ఫోటోగ్రాఫ్ ఇది. సో ఇక్కడ సేమ్ ఇక్కడ శ్రీ గజానన్ మహారాజు గారు కాళ్ళ మీద కాలేసుకున్నాడు, తగ్గేదే లేదు అన్నారు. ఈ అగ్నిహోత్రం చేస్తే తగ్గేదే లేదు మీకు జీవితంలో.
మీకు ఈ అంటే మీ అగ్నిహోత్రానికి గవే మాటలు హే మీకు మీకు కనెక్ట్ కావడానికి చెప్తున్నా. ఇవేం బండబూతులేం కాదు, జుకేగానాయి అంటారు చూడండి, తగ్గేదే లేదు. ఇది నా కాలే, అది నా కాలే, అగ్నిహోత్రం చేస్తే నువ్వు రాజులాగా ఉంటాడని చెప్తున్నా. అందుకోసం గజానన్ మహారాజు కూడా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నాడు అక్కడ. గజానన్ మహారాజు గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆధ్యాత్మికంలో. దత్తాత్రేయ అవతారం అంటారు. సో ఆయన దాదాపుగా 50-60 సంవత్సరాల క్రితం ప్రపంచానికి అందించాడు. నాకు 23 సంవత్సరాల క్రితం తెలిసింది. నేను 50వ వార్షికోత్సవం అగ్నిహోత్రం గోల్డెన్ సెలబ్రేషన్కి నేను శ్రీ గజానన్ మహారాజు ఆశ్రమానికి వెళ్ళిన. అక్కల్కోట సౌరాపూర్లో ఉంటుంది, శివపురి. సో అక్కడ శ్రీకృష్ణుడు కాలు మీద కాలు వేసుకొని మురళీకృష్ణుడుగా ఉన్నాడు. సేమ్ టు సేమ్ అదే వచ్చింది. అద్భుతం జరిగింది. అయితే నేను దీన్ని మనీ మీదకి ఫోకస్ చేయలే. ఫస్ట్లో మంచి సంపద, సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యంలో నేను ఆరోగ్యం గురించి ఫోకస్ చేసి ఆరోగ్యాన్ని పొందా. సో దాని తర్వాత సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి అగ్నిహోత్రం మీద, చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కిడ్నీ స్టోన్స్ కానీ, మైగ్రేన్స్ కానీ, ఇన్ఫర్టిలిటీస్ కానీ, తర్వాత ఎగ్జిమా కానీ, తర్వాత సోరియాసిస్ కానీ, అరే మొండి వ్యాధులు ఏవైనా సరే, ఇది ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అగ్నిహోత్ర మీకు ఒకవేళ బుక్కులు దొరకకపోతే అమెజాన్లో అగ్నిహోత్ర అని కొట్టండి, అగ్నిహోత్ర బుక్స్ అని కొట్టండి, అగ్నిహోత్ర కిట్స్ అని కొట్టండి, అన్నీ వస్తాయి. ₹1 ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కానీ మా దగ్గర అగ్నిహోత్ర దీక్ష మీకు కావాలనుకుంటే భారత్ వాళ్ళకు 6999 తీసుకుంటున్నాను. ఈ పాత్ర ఇస్తాను, ఈ దీక్ష ఇస్తాను, దీనికి ఒక బుక్ ఇస్తాను, వాటికి సంబంధించిన ఏవేమి ఎట్లా చేయాలో నేర్పిస్తాను. ఇంత అనుభవంతో 23 సంవత్సరాల అనుభవంతో మీకు చెప్తున్నా అగ్నిహోత్రం ఎలా చేయాలో, ఎట్లా చేయాలో. సార్ నాన్ వెజ్ తినచ్చా తినదా? తర్వాత నయ్యా నువ్వు ఫస్ట్ అయితే ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేయి, ఒక 11 రోజులు ప్రాక్టీస్ చేయి, ఒక 21 రోజులు ప్రాక్టీస్ చేయి, ఒక 41 రోజులు ప్రాక్టీస్ చేయి. ఈ కొత్త సంవత్సరంలో మంచి అలవాటు నేర్చుకో. మీ భర్త బాగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడాడా, బానిసడు అయిపోయాడా? మీ భర్త నువ్వు చెప్పిన మాట ఇంట్లేడా? నీ భర్త వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా? అసలు చిక్కులు వివాహ వ్యవస్థల్లో మీకు ఎన్నో సమస్యలు వస్తున్నాయా? అగ్నిహోత్రం చేయి ఫస్ట్. ఎవరు నీ చెప్పిన వాళ్ళు ఇంట్లేరా? అగ్నిహోత్రం చేయి ఫస్ట్. బాగా నీ ఆస్తులు సంపద అన్నీ పెరిగిపోయినాయి, నీకు దిష్టి తగులుతుందా? మీ ఇంటికి బాగా ఇబ్బంది అవుతుందా? అమ్మో నరదిష్టి నలపరాయి కూడా పలిగిపోతుందట. అగ్నిహోత్రం చేయి. అన్నిటికీ సమస్య, అన్ని సమస్యలకి సూక్ష్మంలో మోక్షం. డయాబెటీస్ ఉందా, బీపీ ఉందా, అల్సర్ ఉందా, ఆస్తమా ఉందా? చూడండి ఒకసారి అగ్నిహోత్రం చేసి చూడండి. ఉదయం సాయంత్రం చేయండి. ఒబేసిటీ ఉందా, ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టలేరా? ఒకసారి అగ్నిహోత్రం చేయండి. అగ్నిహోత్రం చేసిన తర్వాత ఆ అగ్నిహోత్రం నుంచి వచ్చే భస్మం నుంచి ఏం చేయాలి, ఎలా చర్మ వ్యాధులు తగ్గించుకోవచ్చు, ఎట్లా కిడ్నీ వ్యాధులు తగ్గించుకోవచ్చు, ఒక్కొక్క ఎపిసోడు 2024 జనవరి 1 నుంచి మీకు ఇస్తాను. నేను భాగ్యనగరంలో త్వరలోనే మన యొక్క అన్ని కమ్యూనిటీ పార్కులలో, కమ్యూనిటీ హాళ్ళల్లో నేను ఒంటికి యోగం ఇంటికి యాగం అనే ప్రాసెస్తో మీ ముందుకు వస్తున్నాను. నేను అక్కడ ఫ్రీ క్యాంపులే, దానికి ₹1 లేదు. సో రోటరీ క్లబ్ కానీ, లయన్స్ క్లబ్ కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, స్కూల్స్ కానీ, కాలేజ్ కానీ మా యొక్క కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి. నేను ఉదయం 5 నుంచి 7 గంటల లోపు మన భాగ్యనగరంలోనే, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో, ఎందుకంటే నేను దూర ప్రాంతానికి వెళ్ళడానికి ఇప్పుడు సమయం లేదు, మా ఆఫీస్కి అందుబాటులో ఉండాలి కాబట్టి. సో ఇప్పుడైతే ఈ అగ్నిహోత్రాన్ని ఒంటికి యోగం ఇంటికి యాగం, దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఒక్క రోజులో ఒక్క ఎపిసోడ్లో ఒక 15 నిమిషాల్లో అయిపోయేది లేదు. ఇంతవరకు తెలుగు రాష్ట్రాలు కాదు ప్రపంచవ్యాప్తంగా అగ్నిహోత్రం మీద బాగా రీసెర్చ్ చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నా ప్రజలకు మాత్రం ఈ అగ్నిహోత్రం గురించి చాలా తక్కువ చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళు చెయ్యరు. ఈవెన్ ఫీల్ కావద్దు, ఈవెన్ ఇప్పుడు కూడా కొంతమంది చేస్తున్నారేమో, బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా నిత్యాగ్నిహోత్రం చేయని వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇంతమంది అసలు బ్రాహ్మణ కులంలో పుడితేనే నిత్యాగ్నిహోత్రం చేయాలి అసలు. కానీ ఈరోజు మా శిష్యులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, బ్యాక్వర్డ్, కులము లేదు, మతము లేదు, ప్రాంతము లేదు, హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు. మా న్యూమరాలజిస్టులు చాలామంది మా దగ్గర నేర్చుకున్న న్యూమరాలజిస్టులు చాలామంది అగ్నిహోత్ర దీక్ష తీసుకున్నారు. నా దగ్గర యోగా నేర్చుకున్న శిష్యులందరూ కూడా నిత్యాగ్నిహోత్రం చేస్తున్నారు. సో అందుకోసం నిత్యాగ్నిహోత్రానికి ఎందుకు నిత్యాగ్నిహోత్రం చేయాలంటే, మనకు తెలుసు 2020లో ఎంత ప్రమాదం జరిగిందో. చర్చిలు, మసీదులు, మందిరాలు, ఈవెన్ కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా వారం రోజులు మూయబడింది. అలాంటిది మీరు చూడండి, మనీ పవర్ బాబా పాండగం యూట్యూబ్ ఛానల్లో మేము గత 3 సంవత్సరాల నుంచి సాయంత్రం కానీ ఉదయం కానీ లైవ్లు పెడుతున్నాం అగ్నిహోత్రం. దాని కింద అఫర్మేషన్ చేస్తున్నారు.
అగ్నిహోత్రం ప్లస్ అఫర్మేషన్స్ అద్భుతంగా జరిగిపోతాయి. మీకు సంతానం కలగన్న అఫర్మేషన్ చేయి, సులభంగా వేగంగా ఆనందంగా మాకు సుసంతానం కలిగింది, మంచిగా సత్సంతానం కలిగింది, నాకు మంచి జాబ్ రావాలి, గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్, సులభంగా వేగంగా ఆనందంగా నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి అనండి వినండి. నేను సులభంగా వేగంగా ఆనందంగా రోజు 1,50,909 సంపాదించిన, అలా అఫర్మేషన్ చేయండి. ఇట్లా చేస్తే అయిపోతుంది. అరే అట్లా చేసినందుకే కదా గిట్లయినా నేను. ఎట్లుండే బాబా పాండంగం ముందు, ఇప్పుడు ఎట్లున్నాడు బాబా పాండంగం కనిపిస్తలేదా రిచ్నెస్? ఒక 5 సంవత్సరాల క్రితం వీడియోలు చూడండి. ఇప్పుడు నా ఫేస్బుక్ యాకైంది బాబా పాండంగంలో, దాంట్లో 10 సంవత్సరాల క్రితం వీడియోలు చూడండి. ఎందుకంటే 2011 సెప్టెంబర్ 16 తారీఖు ఓపెన్ చేసిన ఫేస్బుక్. అలానే 2011 నవంబర్ 19 తారీఖు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన. అప్పుడు ఎట్లుండే బాబా పాండంగం? అప్పుడు బాబా పాండంగం కాదు, పాండంగం యోగా గురుజీ. ఇప్పుడు ఎట్లున్నాడు బాబా పాండంగం? ఏదో తెలంగాణ ఎలక్షన్ల ముందు అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లుండే గదే చెప్తున్నా. అప్పుడు ఎట్లుండే బాబా పాండంగం, ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? అప్పుడు అగ్నిహోత్రం చేసినాడు, ఇప్పుడు అగ్నిహోత్రం చేస్తున్నాడు. కానీ అప్పుడు ఈ అగ్నిహోత్రం చేసినప్పుడు ఓన్లీ సమాజ సేవ కోసము, ఓన్లీ ఆరోగ్యం కోసం చేసినాడు. ఇప్పుడు అగ్నిహోత్రం చేస్తుంటే సంపద, సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, అరే మీది ఏమి కోరితే అది వస్తుంది కదా. ఇక్కడ భలే గురుజీ ఒక అగ్నిహోత్రం చేసేసి అయిపోతే ఇంకా వస్తాయంట, ఇగో చెప్పిండు సైంటిస్ట్ వచ్చిండు అంటే, ఎందుకురా బాబు నువ్వు చేయవు, ఇంకొన్ని చేయనియవు, పిచ్చి పిచ్చి కామెంట్ చేసి ఆ టైం వేస్ట్ చేసుకున్నావు, నీకేం జీతాలు ఇవ్వట్లేదుగా నేను. అందుకోసం చేసేవాడిని చేయనండి. సో దీని గురించి ఇంకా సైంటిఫిక్గా నేను డిజిటల్ బోర్డు మీద కూడా చెప్తాను. సో నేను చెప్పేది ఒకటే, అగ్నిహోత్రం చేయడం ఎలా అనేది మీకు ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఇంకొకటి కూడా చెప్తాను, ఇది నేను చెప్పడం కాదు, ఇది నేను ఎందుకు అట్రాక్షన్ అయినా అంటే 1984 డిసెంబర్ 3 తారీఖు, అంటే 2వ తారీఖు నైట్, 3వ తారీఖు డిసెంబర్ 3వ తారీఖు రోజు మనకు భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగింది. అది ఎప్పుడు చెప్తుంటారు అగ్నిహోత్రం గురించి, నేను కూడా మళ్ళీ చెప్తున్నా. ఆ భోపాల్ గ్యాస్ ప్రమాదంలో ఒక కుటుంబము రక్షించబడింది, వాళ్ళ అగ్నిహోత్రాలు చేసిన వాళ్ళే. ఇంకో విషయం కూడా చెప్పిన నేను లాస్ట్ అగ్నిహోత్రం చేసేటప్పుడు వచ్చే వాయువులు కార్బన్ డైఆక్సైడ్ కాదు, ఆక్సిజన్. ఆల్రెడీ నేను ప్రయోగపూర్వకంగా చూపించాను. సో దీంట్లో సందేహం లేదుగా. మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా మాకు సంబంధం లేదు. మీరు గాలి తీసుకుంటుండ్రా లేదా? తీసుకుంటున్నాం. హిందూ అయినా తీసుకుంటారు కదా, ముస్లిం అయినా తీసుకుంటారు కదా, క్రిస్టియన్ అయినా తీసుకుంటారు కదా, అసలు జీవరాశులు అన్నీ తీసుకుంటాయి కదా. ఆక్సిజన్ పర్సెంట్ని పెంచడానికి అగ్నిహోత్రం ఉపయోగపడుతుంది. సో అగ్నిహోత్రం చేసేవాళ్ళు బ్రహ్మ, చేయించేవాళ్ళు బ్రహ్మ, చూసేవాళ్ళు బ్రహ్మ, ఇప్పుడు కెమెరాలో షూట్ చేసేవాళ్ళు బ్రహ్మ, ఇది ఎడిటింగ్ చేసేవాళ్ళు బ్రహ్మ, ఈ ఛానల్లో వేసుకున్న వాళ్ళు బ్రహ్మమయం. అంతా బ్రహ్మాండమైన శక్తి వస్తుంది మీకు. భలే ఉంది గురించి. మరి నేను గంట నువ్వు బ్రహ్మమయమే, నువ్వు ఎనర్జీ రోజు చూడు. అందుకోసమే శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్పాడు. ఈ డిసెంబర్లో కూడా మనకి 23వ తారీఖు గీతా జయంతి ఉంది కదా. సో అందుకోసమే మీరు జనవరి 1 రోజు నుంచి అగ్నిహోత్రం నా దగ్గరకు వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని అగ్నిహోత్రం ముందే చెప్పాలి, ఆర్డర్ చేస్తేనే మనకు స్టాక్ వస్తాయి. అగ్నిహోత్ర దీక్ష తీసుకోండి జనవరి 1 నుంచి, ది ఇంటర్నేషనల్ న్యూమరాలజిస్ట్ డే ఆ రోజు నుంచి తీసుకోండి అగ్నిహోత్ర దీక్ష. తర్వాత లేదు నా దగ్గర తీసుకోకుండా సరే అమెజాన్లో కూడా ఆర్డర్ చేసుకోండి. అలా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, 1500లో వస్తుంది, 3000లో వస్తుంది, 5000లో వస్తాయి, వాళ్ళ రేట్లను బట్టి వస్తుంటాయి. కానీ ఒకటి మాత్రం తెలుసుకోండి, గురుగారి దగ్గర ఏంటిదంటే 6999 పెట్టి గురుదక్షిణ తీసుకొని చక్కగా మీరు తీసుకోవచ్చు అగ్నిహోత్ర దీక్ష. ఓకేనా? సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. దాని తర్వాత మీకు అపాయింట్మెంట్ ఇచ్చేసి మీకు అగ్నిహోత్ర కిట్ అని ఆ రోజు వీలుంటే 1వ తారీఖు మీద వచ్చి తీసుకోవచ్చు. ముందే చెప్తే అరేంజ్ ఉంటుంది. ఓకేనా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అగ్నిహోత్రం ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఎందుకంటే చాలామంది ప్రేక్షకులు అడుగుతున్నందుకు మళ్ళీ చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇది మానవ ధర్మం. ఇది హిందువులకో, ముస్లింలకో, క్రిస్టియన్, సూర్యుడు అందరికీ సూర్యుడే, చంద్రుడు అందరికీ చంద్రుడే, నీరు అందరికీ నీరే, గాలి అందరికీ గాలే, మరి నేల అందరికీ నేలనే. సో అందరికీ ధర్మం. ఓకేనా? థ్యాంక్ యూ.